హీరో హీరోయిన్ల కంటే కుక్క గుర్రం ఎక్కువ సాహసాలు చేసిన డబ్బింగ్ చిత్రం విప్లవ స్త్రీ 1961 సెప్టెంబర్ 1న విడుదలయ్యింది. దీనికి మూలమైన తమిళ చిత్రం కొంగునాట్టు తంగం 1961లోనే ఏప్రిల్ 14న విడుదలయ్యింది. తమిళంలో దేవర్ ఫిలిమ్స్ బ్యానర్లో శాండో చిన్నప్ప దేవర్ నిర్మిస్తే తెలుగులోకి విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్లో యు విశ్వేశ్వరరావు డబ్బింగ్ చేశారు. దర్శకుడు చిన్నప్ప దేవర్ సోదరుడు ఎంఏ తిరుముగం. ఈ సినిమా కథ సంక్షిప్తంగా అనగనగా కొండవీటి జమీందారు ముద్దుకృష్ణ భూపతి, ఆయన ప్రస్తుతపు పట్టపురాణి నడమంత్రపు జమీందారిని అముదాదేవి. కాని జమీందారు అసలు పట్టపురాణి ఎక్కడుందో ఎవరికీ తెలీదు. కొండవీటి సమీపంలోని అడవి ప్రాంతంలో కొండవీటి సింహం పేరుతో ముసుగు వేషంలో సంచరిస్తూ అన్యాయాలనెదిరించే రామేశాన్ని అముదాదేవి చంపిస్తుంది. రామేశం చనిపోబోయే ముందు తన మనవరాలు రత్నంకి తాను నెరవేర్చలేకపోయిన లక్ష్యం గురించి చెబుతాడు. రత్నం ముసుగు వేషం వేసుకుని కొండవీటి సింహమవుతుంది. సాముగరిడీలు నేర్చుకుని విప్లవ స్త్రీ అవుతుంది. సీజర్ దేశింగు అనే కుక్క గుర్రాలను తీసుకుని తాత చెప్పిన లక్ష్యాన్ని నెరవేర్చడానికి బయలుదేరుతుంది. జమీందారు దివాణంలోకి ప్రవేశించి అసలు జమీందారిని తెచ్చుకోవాలి అని అముదాదేవిని వదిలిపెట్టాలని హెచ్చరిస్తుంది. జమీందారు గారి దివాన్ రాజవీర్ కూడా కొండవీటి సింహానికి సాయం చేస్తానంటాడు. అయితే ఆ ముసుగు వేషంలో ఉన్నది అమ్మాయి రత్నం అని అతడికి తెలీదు. అనుకోని సందర్భంలో జమీందారు దివాన్ని బంధిస్తే తన కుక్క గుర్రం సాయంతో ముసుగు వేషంలోని రత్నం అతణ్ణి రక్షిస్తుంది. ఇంకోసారి జమీందారు రత్నాన్ని బంధిస్తే ముసుగు వేషం వేసుకుని దివాన్ రక్షిస్తాడు. ఈ కొత్త ముసుగు వీరుడెవరా ఎవరికీ అర్థం కాదు. ఇలా సాగే కథలో దివాన్కి ముసుగు వీరుడు వేషంలో ఉన్నది అమ్మాయి రత్నం అని ఎలా తెలుస్తుంది? రత్నానికి ఇంకో ముసుగు వీరుడు దివానే అని ఎలా తెలుస్తుంది? నిజమైన జమీందారిని ఎవరు ఎక్కడున్నది? నడమంత్రపు జమీందారిని అముదాదేవి ఏమవుతుంది అనేది మిగతా కథ. ఈ చిత్రానికి మాటలు పాటలు జూనియర్ సముద్రాల రాస్తే సంగీతం పామర్తి సమకూర్చారు. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర విప్లవ స్త్రీగా పుష్పలత, దివాన్గా ఎంఆర్ రాధ నటిస్తే ఇతర పాత్రల్లో పండరీబాయి, తాంబరం లలిత, సిఎల్ ఆనందన్, శాండో చిన్నప్పదేవర్ మొదలైన వారు కనిపిస్తారు. ఈ సినిమా తెలుగులో కూడా నెల రోజులు మించి ప్రదర్శించబడింది.